మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం 'విశ్వంబర' సినిమాతో బిజీగా ఉన్నారు. వాస్తవానికైతే ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉండగా, కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమా సమ్మర్‌కి పోస్ట్‌పోన్ అయింది. అయితే త్వరలోనే 'విశ్వంబర' కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్. 'బింబిసార' తర్వాత వశిష్ఠ గారు తెరకెక్కిస్తున్న సినిమా కావడం, సోషియో ఫ్యాంటసీ డ్రామా కావడంతో 'విశ్వంబర'పై భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ బోదెలతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు చిరు. నేషనల్ స్టార్ నాని నిర్మాణంలో ఈ సినిమా ఓర మాస్‌గా ఉండబోతుంది. చిరంజీవి నెక్స్ట్ లైనప్‌లో అనిల్ రావుపూడి ఉన్నారు. ప్రస్తుతం అనిల్ తెరకెక్కించినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి గారి సినిమా సంక్రాంతి కానుకగా అధికారికంగా ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. సినీ ప్రముఖుల సమక్షంలో జనవరి 15న పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకైతే తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవల సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావుపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగాస్టార్ను అందరూ ఎలా చూడాలని కోరుకుంటారో అలాగే ప్రెజెంట్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఓదెల ఒకలా చూపిస్తే నేను చిరంజీవి గారిని ఇంకోలా చూపిస్తానని, ఫైనల్గా ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా కథలు రాసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు దర్శకుడు అనిల్ రావుపూడి. మరి మెగాస్టార్తో అనిల్ ఎలాంటి సినిమా చేస్తారన్నది చూడాలి మరి. అయితే త్వరలోనే 'విశ్వంబర' కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్. 'బింబిసార' తర్వాత వశిష్ఠ గారు తెరకెక్కిస్తున్న సినిమా కావడం, సోషియో ఫ్యాంటసీ డ్రామా కావడంతో 'విశ్వంబర'పై భారీ అంచనాలైతే ఉన్నాయి. చిరంజీవి నెక్స్ట్ లైనప్‌లో అనిల్ రావుపూడి ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ బోదెలతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు చిరు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.